నా పేరు నసీమా బేగం. నేను ఏలూరు అండి. ఏలూరు తంగిలిమూడి శివగోపాలపురం. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం తరపున గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ముగ్గురు బాబులు ఒక బాబుకే పడినాయండి అమ్మఒడి. ఇప్పుడు నా ముగ్గురు బాబులకు కూడా 13,000 చొప్పున తల్లికి వందనం డబ్బులు నాకు పడడం జరిగింది. అందు గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు మీరు ఇంకా గొప్పగా రాణిస్తారని కోరుకుంటూ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సలీం బై. నేను శ్రీ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నాకు తల్లికి వందనం తరఫున 13,000 డబ్బులు పడినాయి మా మదర్ అకౌంట్లో. అందుకు నేను చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సాత్విక్. నేను శ్రీ స్కూల్లో చదువుతున్నాను, 6th క్లాస్. నాకు తల్లికి వందనంలో 13,000 పడి. అందుకు తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భరత్ చండి గారికి నేను వందనం తెలుపుకుంటున్నాను. నా పేరు సయ్యద్ బై. నాకు శ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నా. తల్లి వందనంలో నాకు 13,000 పడి. చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నా పేరు నాగమణి. నాకు 3 పిల్లలండి. మరి ఇదివరకు అయితే ఒకరికి పొందుకునేవాళ్ళం. ఇప్పుడు ముగ్గురికి కూడా తల్లికి వందనం వెంటనే మెసేజ్ వచ్చేసిందండి. డబ్బులు వేసారు. ఈ డబ్బులు ఎంతగానో మాకు ఉపయోగపడ్డాయండి. స్కూల్కి మేము ఇబ్బంది పడకుండా స్కూల్ కట్టుకోవడానికి, ప్రతిదీ అవసరం తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ధన్యవాదాలండి. అలాగే రాజప్ప గారు కూడా వందనాలండి. కూటమికి మొత్తం అందరికీ కూడా వందనాలండి. ఈ లబ్ధి పొందడం వల్ల మేము అందరం చాలామంది ఆనందంతో ఉన్నారండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పొందుకొని ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వందనాలు చెల్లించుకుంటూ ఆయన ఆరోగ్యం ఎల్లగెల్లలాగా ఉండి ఎప్పుడూ సీఎంగా వర్ధిల్లాలని, రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో ఎప్పుడూ వర్ధిల్లాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా అలాంటి పేదలకి అందరితో సహాయం చేస్తూ అలా ముందుకు సాగాలని ఆశిస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. బాపట్ల జిల్లా, నా పేరు నాగస్వాతి అండి. మాది బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, అమర్పూర్ అండి. గత ప్రభుత్వంలో అందరి పిల్లలకి అమ్మఒడి ఇస్తామని వాగ్దానాలు చేసి మోసం చేశారండి. మా ఒక్క పిల్లకే డబ్బులు పడ్డాయండి. అట్లా కాకుండా ఈసారి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అన్న ప్రకారం అందరికీ డబ్బులు వేశారండి. చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలండి. అలాగే స్కూల్కి వెళ్ళిన మొదటి రోజులోనే పుస్తకాలు, పిల్లలకి బ్యాగులు ఇచ్చి షూస్ అన్నీ ఇచ్చారండి. అలాగే సన్నబియ్యం అన్నారు. అన్న ప్రకారం మంచి భోజనం అంతా బాగుందండి మా పిల్లలకి. అలాగే ఈరోజు డబ్బులు తల్లికి వందనం అని మా ఇంట్లో 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయి. వాళ్ళ అవసరాలకి చంద్రబాబు నాయుడు గారే మా బిడ్డలకు ఖర్చు పెడుతున్నారండి. అవసరాలకు అది ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, స్థానిక ఎమ్మెల్యేలు అందరికీ నా కృతజ్ఞతలండి. ఆనంద్ బాబు గారికి కూడా మా కృతజ్ఞతలండి తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి. నా పేరు తేజేషు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురము. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒక్కరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ముగ్గురికి పడింది. ఈ ప్రభుత్వం అట్లే కొనసాగాలని ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండి, నా పేరు ఉమామహేశ్వరి. మాదేమో చీరాల పక్కన జాండ్రపేట అండి. నిన్న తల్లికి వందనం పథకం చంద్రబాబు నాయుడు గారు వదిలేరండి. మా 2 అమ్మాయిలకి వర్తించిందండి. గత ప్రభుత్వంలో, జగన్ గారు వేసిన ప్రభుత్వంలో ఒక్క అమ్మాయికే వచ్చింది. ఇప్పుడు 2 పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా ఊరి కొండయ్య గారు, ఎంఎం కొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం సార్. నా పేరు పాల్కొంట నీరజ. సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 4 పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్. చాలా బాగున్నాయి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. మాకు గత మంత్లో ఒకరిగా పడ్డాయి. ఇప్పుడైతే ఈ చంద్రబాబు పరిపాలనలో మాకు ముగ్గురికి పడ్డాయండి. పిల్లల చదువులు కూడా బాగా
ఉపయోగపడుతున్నాయని మాకు చంద్రబాబు పుణ్యం అంటే మాకు బాగా పడ్డాయి. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయండి, మా చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి. మా 5 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి. తల్లికి వందనం. ఈ పేద కుటుంబంలో పడడం చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లల చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు. చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు గ్రామం హై స్కూల్లో మా 3 పిల్లలు చదువుతున్నారు. గత ప్రభుత్వం వచ్చినప్పుడు అమ్మఒడి పేరుతో ఒక పాపకు మాత్రమే డబ్బులు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పిల్లలకు తల్లికి వందనం వేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తాము అనే మాటను నెరవేర్చుకున్నారు. వారికి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మాకు 2 పాపలు, మా పిల్లలు 2 వివేకా స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం పడింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి పడలేదు, తల్లికి వందనం ఇప్పుడు పడింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి తల్లికి వందనం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చీరాల నియోజకవర్గము, మాది బుర్రలవారిపాలెం పంచాయతీ. నా పేరు బుర్రల నాగమణి. జగన్ ఉన్నప్పుడు మా అబ్బాయికి ఒక్కడికే ఇచ్చాడు అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి తల్లికి వందనం కింద 3 బాబులకి ఇచ్చాడు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గజనపూడి గ్రామం మాది. జగన్ గారు ప్రభుత్వంలో ఒక అమ్మాయికి పడింది అమ్మఒడి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్నది పిల్లలకి 2కి పడ్డదండి. మాకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి. మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలండి. ధన్యవాదాలండి. నా పేరు మాధవి, పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం ఎండ్రాయి గ్రామం. నాకు 2 పిల్లలు. తల్లికి వందనం స్కూల్ ప్రారంభం అవ్వతలకే మాకు పడింది. చెరకు 13,000 కాడికి 26,000 పడింది. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. 3 పిల్లల్ని ఎలా చదివించాలనే ఉద్దేశంతో అనుకునే సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు తల్లికి వందనం పథకం ద్వారా మా 3 పిల్లలకి ఈ తల్లికి వందనం పథకం వేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము 3 పిల్లల్ని స్కూల్లో చదివించడానికి, గవర్నమెంట్ స్కూల్లో చదివించి వాళ్ళ 3ని ఉన్నత స్థాయికి పంపించడానికి చంద్రబాబు నాయుడు సార్ మాకు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. నమస్కారం సార్. నా పేరు పాలకుంట నీరజ, సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. తల్లికి వందనం 4కి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్, చాలా బాగున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు యమున. నేను ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నానండి. 2 పిల్లలకు పెట్టుకున్నానండి అమ్మఒడి. నాకు 2 పిల్లలకి ఈరోజు ఉదయమే క్రెడిట్ అయ్యాయి సార్. నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మా చిన్న పాప, 3 పాపలు సార్ నాకు. అయితే 2 పాపలకు పడ్డాయి. నెక్స్ట్ 3rd పాపకు కూడా పడతాయి అని నాకు నమ్మకం ఉంది సార్. చాలా సంతోషం సార్. అండ్ ఉదయమే అనుకుంటా ఉన్నాం సార్, మేము 12th పడతాయి అనుకున్నాము. ఎగ్జాక్ట్గా 8:58 ఆ టైంలో మనీ పడ్డాయి సార్. అసలు ఆ సంతోషం చెప్పుకోలేను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా థ్యాంక్స్ సార్. చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. నా పేరు జగదీశ్వరి. ఎస్కోట మండలం, ఎస్కోట గ్రామం, విజయనగరం జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాము. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారు. నాకు 2 ఆడపిల్లలండి. మా 2 ఆడపిల్లలకి అమ్మఒడి డబ్బులు అందినందుకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్ వరకు వచ్చేసరికి పిల్లలకు బుక్స్ అని, బ్యాగులని అన్నీ ఇస్తున్నారు. ఫుడ్ వరకు చాలా బాగుంది. సన్నబియ్యం, రైస్ కూడా అందుబాటులో ఉంచారు. చాలా ఆనందంగా ఉంది. మేము లేకపోయినా మా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళి తిని హ్యాపీగా ఇంటికి వస్తున్నారని మనోధైర్యంగా ఇచ్చారు మాకు. అందుకోసం నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. పేరు పసుమర్తి వరలక్ష్మి. మా సామర్గూడెం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా. ఈ కూటమి ప్రభుత్వం వారు లాంచ్ చేసిన తల్లికి వందనం అనే స్కీమ్ ఈరోజు ఎలిజిబుల్ అయ్యాము. మేము డబ్బులు అందాయి మాకు. మా పిల్లలిద్దరిని చదివించుకోవడానికి కావాల్సిన సహాయం, సదుపాయాలు కలగజేసిన చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్.